నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు: చెత్త దహనం, వాహనదారులకు గండం. అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. మంచినీటి చెరువు వద్ద చెత్త వేయొద్దు. ఆహారం రుచిగా లేకుంటే ఫిర్యాదు చేయండి. తిరిగి మళ్ళీ వార్తలకు స్వాగతం. నర్సాపురం మండలం సీతారాంపురం 216 జాతీయ రహదారి వంతెన వద్ద ఖాళీ స్థలంలో చెత్తను కుప్పలుగా పోసి నిప్పు పెడుతుంటే వాహనదారులకు శాపంగా మారింది. చెత్త నుంచి వెళ్తున్న దట్టమైన పొగ కారణంగా రహదారి కనిపించక ప్రమాదాలు పొంచి ఉన్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొగల్తూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయకురాలి ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిడిపిఓ బి ఊర్మిళ తెలిపారు. మొగల్తూరు, నర్సాపురం మండలాల్లో మొత్తం 9 ఖాళీలను రోస్టర్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. మంచినీటి కుళాయి చెరువు వద్ద చెత్త వేయడాన్ని నిరాశిస్తూ లాకుపేట, శ్రీహరిపేట, చలవపేట, కొండపల్లి వార్డుల ప్రజలు గురువారం నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం వారు ఆర్డీఓ దాసరాజుకు వినతి పత్రం సమర్పించారు. పాఠశాలలు, హాస్టల్స్ లో ఆహారం రుచిగా లేకుంటే 9963985678 నంబర్కు ఫిర్యాదు చేయాలని స్టేట్ ఫుడ్ కమిషనర్ మెంబర్ జక్కంపూడి కృష్ణ కిరణ్ కోరారు. పై అవగాహన కల్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొన్ని వార్తలతో కలుసుకుందాం. నమస్కారం.